ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఫోన్ నెంబర్ వెంకటేశయ్య. కన్యా లగ్నం. ఈ యొక్క కన్యా లగ్నం వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క లగ్న దశమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు లాభంలో ఉండడం వల్ల లాభాభివృద్ధి మరియు లాభప్రాప్తి, ఆకస్మిక ధనలాభాలు, వృత్తిపరంగా కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి లభించే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి. శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వత, మానసిక దృఢత్వత ఇట్లాంటివి బాగా ఏర్పడడం, బాగా పెంపొందడం, ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది గోచార రీత్యా. అలాగే జన్మజాతకం బాగుంటే కనుక ఇంకా ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా పెంపొందే అవకాశం ఉంది. అలాగే జన్మజాతకంలో కొద్దిగా గ్రహాలు బలహీనంగా ఉంటే కనుక కొద్దిగా ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు భాగ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, ధనాభివృద్ధి బాగా పెంపొందడం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక ధన వ్యావహారిక పరమైన విజయాలు చేకూరడం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి, కీర్తి ఇట్లాంటివి బాగా పెంపొందడం, వ్యాపించడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే భూములు, స్థలాలు, ఆస్తులు వాటి యొక్క విలువ పెరగడం, అలాగే కొనాలనుకునే తక్కువ రేటుకి భూమికి లభించడము, అమ్మాలనుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ ధరకి దగ్గరగా మీకు ఆ స్థలాలు అమ్ముడుపోయే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లు పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి ఈ యొక్క తృతీయ మరియు అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు అష్టమంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు, అనారోగ్య భయాలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో చికాకులు, మనస్పర్ధలు ఉండే అవకాశం, సోదరి వర్గీయులతో చిన్న చిన్న ఇబ్బందులు, విభేదాలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ దోష ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే లగ్నానికి చతుర్థ మరియు సప్తమాధిపతి అయిన గురువుకి కేమధూమ దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క గురువు ఈ యొక్క భాగ్యంలో ఉండడం వల్ల డబ్బు పరంగా గురు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే అధికమైన ఖర్చులు అవ్వడం, చేద్దాకు వచ్చి కొన్ని అవకాశాలు చేజారడము, మరియు అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ మరియు సప్తమాధిపతి అయిన గురు భగవానుడికి కేమధూమ దోషం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గురువు భాగ్యంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా అవడం, చేతిదాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, అలాగే మాట వల్ల సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే 5ను కూడా గురువు చూడడం వల్ల స్వల్పంగా విద్యార్థులకు విద్యాటంకాలు ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వివరించినట్లయితే దోష ప్రభావం నుంచి మీరు బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో కూడా నెరవేర్చుకోగలుగుతారు. కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వాటిలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి పంచమ షష్టాధిపతి అయినటువంటి శనీశ్వరుడు 6లో ఉండడం వల్ల శత్రురోగ రుణాది పీడలు తక్కువగా ఉంటాయి, లోన్లు తొందరగా మంజూరవుతాయి. మీకు ఎవరైనా బకాయి పెడితే తొందరగా ఈ సమయాన్ని ప్రయత్నిస్తే మీకు అవి వసూలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. చేసే సద్వ్యయం అయ్యే అవకాశం ఉంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరవుతాయి. అక్కడ కూడా బాగా రాణించగలుగుతారు. అలాగే 10 మంది గుర్తింపు, మెప్పు పొందగలుగుతారు. అన్ని పనులు కూడా బాగుండి యోగించి లాభించే అవకాశం ఉంది. మారుతీరి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే లీగల్ విషయాల్లో కూడా శని యొక్క శుభదృష్టి ఉండడం వల్ల శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే లీగల్ విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క కన్యా లగ్నానికి ఈ యొక్క శనీశ్వరుడు మంచిగా యోగించి మంచి శుభకరమైన మంగళకరమైన ఫలితాలని పరిపూర్ణంగా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే లాభాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. మానసిక ఆందోళన, చికాకులు, టెన్షన్స్, ఒత్తిడి అధికంగా ఉండడం ఇట్లాంటి పరిణామాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది.
అలాగే ముఖ్యంగా ఫుడ్ సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు ఆ వ్యాపారాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత జాతకంలో చంద్రదశ అయిపోయినట్లయితే 10 సంవత్సరాలు దోష ప్రభావాలు తక్కువగా ఉండే, లేకుంటే కనుక కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదే చంద్రుడు శనితో కానీ బుధుడితో కానీ శుక్రుడితో కానీ ఉంటే కనుక కొద్దిగా వరకు దోష ప్రభావాలు తగ్గే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో. అలాగే ఈ యొక్క లగ్నానికి వ్యయాధిపతి అయిన సూర్యుడు కూడా పాపి కాబట్టి సూర్యుడు ఈ లగ్నానికి దశమంలో ఉండడం వల్ల వృత్తిపరంగా కొద్దిగా టెన్షన్లు ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే స్నేహాల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకుంటే ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నంలో కేతువు మరియు 7వ ఇంట్లో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకం ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. మరియు వరుడైతే అనుకూలమైన వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక తొందరగా వివాహం అవుతుంది. అలాగే వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక మీకు రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక తలనొప్పి, నర్వస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే మైగ్రేన్ ఇట్లాంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే అప్పుడప్పుడు కొద్దిగా కళ్ళు తిరిగిన దాన్ని విచ్చడం కూడా ఇట్లాంటి సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ముఖ్యంగా రాహుదశ ముందుగా అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉంటే కనుక వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి వివాహం చేసుకోవాలి, లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో 7వ స్థానంలో ఏమైనా శుభగ్రహాలు ఉంటే పర్వాలేదు, లేకుంటే కనుక కొద్దిగా ఈ సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే కనుక దోష ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీరు ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక విశేషంగా మీరు ఈ యొక్క శివారాధన చేసుకోవడం, అలాగే కుదిరినప్పుడల్లా శివుడి గుడి చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, ఒకవేళ కుదిరితే కనుక అభిషేక అర్చనాదుల్లో పాల్గొనడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది. అలాగే మీరు ఇంటి దగ్గర మీరు ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించినట్లయితే కనుక మీ యొక్క దోష ప్రభావాలు తగ్గి మీరు అనుకున్న పనులు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే దగ్గరలో గోశాలు ఉంటే కనుక గోవుకి ఏదైనా దానా తినిపిస్తే కనుక కూడా మీకు ఈ దోష ప్రభావం నుంచి తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క శనగలు ఆవుకి తినిపిస్తూ ఉండడం మంచిది. ఇలా బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపిస్తే కనుక మీకు అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. మరియు ఈ యొక్క పరిహారాలు పరిపూర్ణంగా ఆచరిస్తే ఎక్కువ ఫలితాలు పొందగలుగుతారు. అలాగే దోషాలు కూడా బాగా తగ్గించుకోగలుగుతారు. శుభం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer ayana, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy.